ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వోన్నతుడా, మీ యొక్క ఘనమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, గడిచిన రాత్రి అంతను కూడా మీ యొక్క గొప్ప రక్షణ మాకు కలగజేసినందుకు, మీ యొక్క చల్లనైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి కంటి నిండా నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఎందరో చూడలేక గతించిపోయిన ఈ ఉదయమును మాకు బహుమతిగా అందజేసినందుకు, మీ కృప కుమ్మరించినందుకు స్తోత్రాలయ, స్తుతులు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనము, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని తండ్రి లేఖనాల ద్వారా సెలవిస్తున్నారయ్యా. అవును ప్రభువా, ఈ రోజున ఏ పనుల్లో అయితే మేము వెనకబడిపోయిన వారంగా, ఏ పనుల్లో అయితే చేయలేని వారంగా, ఆటంకాలు చూస్తున్న వారంగా ఉన్నామో అయా, మా సొంత జ్ఞానము చేత, మా సొంత బలము చేత, బంధువర్గము చేత మరే విధంగానో ఈ లోకపరంగా ముందుకు వెళ్దామని ఆలోచిస్తున్నాం. అయినా తండ్రి, అనేకులు ఓడిపోయిన స్థితిలో, వేసారిపోయిన స్థితిలో, విసిగిపోయిన స్థితిలో ఉన్నారు. లేఖనాల ద్వారా మీరు జ్ఞాపకం చేసినట్లుగా మా యొక్క ప్రతి పనుల భారం మీ పైన ఉంచితే అది ఖచ్చితంగా సఫలమై తీరుతుందని, ఎవరు కూడా దానిని అడ్డగించలేరని ఈ ఉదయాన మాకు తెలియజేస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో అయా, మమ్మల్ని మీకు సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాము తండ్రి. ఈ రోజున తండ్రి, మాకు మీరు తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ రోజున తండ్రి, ఈ నెల చివరి వరకు కూడా ప్రభువా మమ్మల్ని సజీవులుగా ఉంచారు, మీకే స్తోత్రాలు అయా. ఏప్రిల్ మాసమంతా కాపాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రోజున తండ్రి, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులు, వాటన్నిటిలో ప్రతి బిడ్డకు నూరంతల ప్రతిఫలమును అనుగ్రహించమని అడుగుతున్నాము దేవా. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. అనేక ప్రాంతాలు వెళ్ళవలసి ఉండంగా తండ్రి, తిరగాల్సి ఉండంగానైనా క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, అదేవిధంగా ప్రభువా ఈ రోజున ఎవరు కూడా ఎటువంటి లేమిని చూడకుండా, ఎటువంటి లోటు లేకుండా వారి జీవితాలలో, వారి గృహాలలో సమృద్ధిని దయచేయండి తండ్రి. వారిని ఆనందింప చేయండి ప్రభువా. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటున్న బిడ్డలు ఉన్నారు, వారందరికీ మీ యొక్క కంచె కాపుదల దయచేయండి. అపవాది దుష్టుడు ఎవ్వరు కూడా వారిని ముట్టకుండా కాపాడండి. ముఖ్యంగా ఈ ఎండవేడిమి నుంచి తండ్రి, వృద్ధులను, చిన్న బిడ్డలను, గర్భిణీలను, ప్రతి బిడ్డను మీరు తండ్రి కాపాడండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఎవరైతే ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో వారిని నింపండి తండ్రి. సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున డెలివరీస్ కొరకు, రిపోర్ట్స్ కొరకు, ఆపరేషన్స్ కొరకు హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు, వారందరికీ మీరు తోడై ఉండి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరిచ్చిన ఈ విలువైన ఈ సమయాన్ని వ్యర్థం చేయకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే మనసు మాకు దయచేయండి అయా. ఈ రోజున శాంతి, సమాధానాలు, నెమ్మది కలిగిన జీవితాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజున తండ్రి, ఏ విధముగాను తండ్రి మీ నామాన్ని మేము అవమానపరిచేవారిగా ఉండకుండా, మీ నామాన్ని ఘనపరిచేవారిగానే మమ్మల్ని నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఈరోజు మేము ఈ లోకమాయలో పడిపోకుండా, అపవాది వేస్తున్న ఉచ్చుల్లో మేము చిక్కుబడకుండా, ఎటువంటి మోసపూరితమైన చర్యల్లో మేము తండ్రి పాలు పొందులు పొందకుండా ఈ రోజంతా తండ్రి పరిశుద్ధముగా జీవించుటకు కృప చూపించమని, జ్ఞానము కలిగి జీవించుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని, మేము కూడా కొందరికైనా మీ యొక్క విలువైన మాటలు ప్రకటించేవారిగా రాజ్య సువార్తలో పాలిభాగసులు ఉండే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.